5 సంవత్సరాల ముందు ఈ సమయంలోనే కదా కరోనా అనే మహమ్మారి మెల్లగా చేరి ఒకేసారి పెరిగా అందరినీ భయపెట్టింది. ఇప్పుడు మరో మహమ్మారి నేను కూడా వస్తున్నా అని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే భయపడాల్సిందేమీ లేదు అని భారత ప్రభుత్వం చెప్తూనే జాగ్రత్తగా మాత్రం ఉండమని సావధాన క్రియలను గుర్తుచేస్తోంది. ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి. భారతదేశంలో ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యి కానీ చైనాలో రోజురోజుకి దీని ప్రభావం పెరిగిపోతుంది. అయితే ఇది పాండమిక్గా మారే అవకాశం లేదని, చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంచెం భరోసా ఇస్తోంది. కరోనా మహమ్మారిని ప్రపంచం మర్చిపోలేదు కనుక ప్రతి కొత్త ఇబ్బందిని పెద్దగా చూడాల్సిన అవసరముందన్నమాట నిజమేనని వైద్య నిపుణులు జాగ్రత్త చెబుతున్నారు. జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయని, అవి అనిపించగానే వైద్యుని సంప్రదించడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎక్కువైతే పరీక్షల ద్వారా నిర్ధారించబడింది కనుక అజాగ్రత్తగా మాత్రం ఉండొద్దు అని ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో 2 బెంగళూరులో ఉన్న చిన్నారులే 3 నెలల పసిపాప హాస్పిటల్లో చేరింది. పరీక్షల అనంతరం హెచ్ఎంపివి అని తేలింది. 8 నెలల బాలుడి కూడా పరీక్షల అనంతరం హెచ్ఎంపివి అని తేలిన తర్వాత చికిత్స అనంతరం ఆ 2 కూడా కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఎప్పటికప్పుడు WHO వెలువరిస్తున్న తాజా సమాచారాన్ని అనుసరిస్తూ పరిస్థితులు విశ్లేషించుకుంటుంది. భారతీయ వైద్య మండలి ICMR దేశంలో తీవ్రశ్వాస సంబంధిత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్లందర్నీ బయటకు వెళ్లనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతోంది. ఇతరులకు కొంచెం దూరంగా ఉండటం, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతి, రుమాలు అడ్డం పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోవడం, కరచాలనం వంటివి చేయకుండా ఉండడం, కాలుష్యమైన ప్రాంతాలకు దూరంగా ఉండడం, సాధ్యమైనంతవరకు చల్లగాలి సోకకుండా జాగ్రత్త పడడం చేయమంటోంది. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు, ఎలాంటి భయం అవసరం లేదు అంటుంది. మరి ఇబ్బంది ఏమంటారా? చైనాలో మొదలైన ఈ హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తి చెంది వైరస్ సోకిన వారితో ఇక్కడ హాస్పిటల్ నిండిపోయేలా చేసింది. అయితే భారతదేశంలో కేసులు నమోదు కావడానికి ఆ వైరస్ ఎక్కడ వరకు వ్యాపించడం మాత్రం కారణం కాదంటున్నారు. నాటక రాజధాని బెంగళూరులో వైరస్ సోకిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడికి ప్రయాణం చేయలేదని ఖచ్చితంగా తేలింది. అయితే సదరు వైరస్ కొన్నేళ్లుగా ఇక్కడ కూడా ఉందని, ఇప్పుడు చైనాలో తీవ్రమైన వైరస్, మనకు తెలిసిన హెచ్ఎంపివి కొత్త వేరియంట్ అవునా కదా అని ఇంక పరీక్షిస్తున్నారని ICMR చెబుతోంది. 2 పిల్లలు పెద్దవాళ్లు కూడా ఎలాంటి ప్రయాణం చేసి వచ్చిన వాళ్లు కాదని తెలింది. కాబట్టి ట్రావెల్ హిస్టరీ లేకుండానే హెచ్ఎంపివి వైరస్ దేశంలో ఉంది. ఇప్పుడు కేసులు కూడా నమోదు అయ్యేందుకు సిద్ధంగా ఉండొచ్చు తప్ప మారిగా భావించి భయపడొద్దని ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తోంది. ఇంకొన్ని పరీక్షలు నిర్వహిస్తేనే హెచ్ఎంపివి వైరస్ బారిన పడినవారు దేశంలో ఇంకెందరు ఉన్నారని తెలుస్తుంది. ప్రమాదముంచుకొచ్చిన వైద్యం అందుబాటులో ఉండేలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. హెచ్ఎంపివి వైరస్ని 2021లోనే కనుగొన్నారు. కాని ఇప్పటివరకు దీనికి సరిపడ టీకా మాత్రము ఇంకా తయారు కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైరస్ కొత్త వేరియంట్ నిర్ధారించబడే వరకు జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడటానికి హిస్టారికల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.